నిజంగా మల్కాజ్గిరి వాసులకి ఈరోజు ఎంతో శుభదినం. ఒక పెద్ద బడ్జెట్, ఒక పెద్ద అమౌంట్ 75 కోట్లు అనేది గతంలో ఎప్పుడు మల్కాజ్గిరికి రాలేదు. ఇప్పుడు వచ్చిందంటే అది కేవలం ఈటల రాజేందర్ గారి వల్లనే. ఒక ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ, మన భారతదేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం. ఆ పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ గారు. ఒక ఎంపీకి కేంద్ర మంత్రులతో, కేంద్రంలో ఉన్న వ్యవస్థలతో ర్యాపో ఉంటుంది, కానీ ఒక ఎమ్మెల్యేకి ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే గతంలో వాళ్ళ నాయకులే చెప్తుండే, కేసీఆర్ గారు అంటుండే కదా, మంది కూటిన వాళ్ళు మా పిల్లలని ముద్దాడతారు అని. అది బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి, అది ఎవరికి వర్తిస్తుందో. అసలు మీరు మల్కాజ్గిరిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా ఈ పాలాభిషేకాలేంటో, ఈ ఫ్లెక్సీలేంటో, ఈ సంబరాలేంటో మాకు అర్థం కావట్లేదు. సరే, సంతోషపడండి, అందరూ సంతోషపడాలి. మల్కాజ్గిరిలో అందరూ సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే అటువంటి సందర్భం ఇది. 75 కోట్ల నిధులు అనేటివి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ తీసుకురాలేదు. కాంగ్రెస్ హయాంలో తీసుకురాలేదు, బీఆర్ఎస్ హయాంలో తీసుకురాలేదు. 11 సంవత్సరాలు మీరు ఇక్కడ ప్రజలు, మల్కాజ్గిరి ప్రజలు ప్రతి 5 నిమిషాలకోసారి నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ కిలోమీటర్ల మేర ఇక్కడ వాహనాలన్నీ ఆగిపోయి ఉంటాయి. అయినా చూస్తూ మీరు 11 సంవత్సరాలకు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు శాంక్షన్ అయినాక మేం చేసినాం అంటే మాకైతే సిగ్గు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మాకైతే తెలియదు. కానీ మీరే ఆలోచించుకోండి. ప్రజలారా మీరు గుర్తించండి ఎవరు పనిచేస్తారు. గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడే మేము ధర్నా చేసినాం. ఇక్కడ వాజ్పేయి నగర్లో ఆర్యూబీ కావాలని బీజేపీ ప్రతి కార్యకర్త ధర్నా చేసిండు. కనీసం అందుకు సపోర్ట్ కూడా చేయలేని పార్టీలు ఈరోజు మేము చేసినామని చెప్పుకుంటున్నాయి. చెప్పుకోండి, చేసిందంతా ఈటల రాజేందర్ గారు. కేంద్ర మంత్రి, రైల్వే మినిస్టర్, కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గారిని ఎన్నోసార్లు కలిసిండ్రు. మీరు కావాలంటే ఆయన ఫేస్బుక్, ఆయన సోషల్ మీడియా చూడండి. ఆయన లెటర్ ఇచ్చిండు. కేంద్ర మంత్రితో కలిస్తే కేంద్ర మంత్రి నిధులు మంజూరు చేస్తే ఇవి మంజూరు అయినాయి. కానీ ఏదో ఊరికే రైల్వే డిపార్ట్మెంట్ అధికారులకు ఇస్తే, లెటర్లు అధికారులకు ఇస్తే నిధులు మంజూరు అవ్వవండి. వాళ్ళ అధికారులు వచ్చిన నిధులని పని చేయించడానికి వాళ్ళు ఉన్నారు, కానీ నిధులు ఇవ్వడానికి వాళ్ళు లేరు. ఇది అర్థం చేసుకుంటే మంచిది. ఈ సందర్భంగా ఏమి రాజేందర్ గారైతే మా కోసం పని చేస్తున్నారు, మల్కాజ్గిరి ప్రజల కోసం ఆహర్నిశలు పనిచేస్తున్నారు. అటువంటి నాయకుడు ఉన్నందుకు, గెలిపించుకున్నందుకు మేము గర్వపడుతున్నాం. మల్కాజ్గిరి ప్రజలు గర్వపడుతున్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.